అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు డిస్ప్లేలో చూపించిన విధంగా 20వ ప్రశ్న, భారత్లో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కించింది ఎవరు? భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ డాక్టర్ పిసి మహలనోబిస్, ఆప్షన్ బి డిఆర్ గాడ్గిల్, ఆప్షన్ సి డాక్టర్ వికే ఆర్వి రావు, ఆప్షన్ డి ఆర్సి దేశాయ్. అయితే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి డాక్టర్ వికే ఆర్వి రావు. విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు, షార్ట్కట్లో అతన్ని డాక్టర్ వికే ఆర్వి రావుగా పిలుస్తారు. ఇతడే మొట్టమొదటిసారిగా 1931-32 సంవత్సరంలో ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే భారతదేశ ఆర్థిక వ్యవస్థను 2 రంగాలుగా విభజిస్తూ, వ్యవసాయ రంగం, కార్పొరేట్ రంగం అని విభజిస్తూ, ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా 1931-32 సంవత్సరంలో డాక్టర్ వికే ఆర్వి రావు లెక్కించాడు. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ వికే ఆర్వి రావు. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.